నేను చిన్నప్పుడు కొండల మీదకి వెళ్ళేవాడిని ప్రార్థన చేయడానికి. ఎందుకంటే యేసుప్రభు ఒలివ కొండ మీదకి వెళ్ళేవాడు, అలాగా మోషే గారు ఏమో సీనాయి కొండ మీదకి వెళ్ళేవారు. అంటే కొండ మీదకి వెళ్తే కానీ దేవుళ్ళు కనబడరేమో, దేవుడు కనబడతాడేమో అని అలా నమ్మి నాకు నేనుగానే అపార్థం చేసుకొని కొండ మీదకి వెళ్ళేవాడిని అండి. కొండ మీద ఎప్పుడు రాత్రి వెళ్ళేవాడిని. పగలు చేస్తే ప్రార్థన అనిపించుకోదండి. దీర్ఘ ఉపవాస ప్రార్థన, అంటే స్నానం చేసేసి రాత్రి అన్నం తినడం మానేసి కొండెక్కేవాడినండి ప్రార్థన చేయడానికి. అప్పుడప్పుడు ప్రార్థన చేసి కళ్ళిప్పి చూసేవాడినండి. ఒకళ్ళు దేవుడు కానీ వచ్చాడేమో, నిలబడ్డాడేమో. ఇంకేటండి, ఎవరు ఉండేవారు కాదండి. అప్పుడు మనసు కఠోరం అయిపోయిందండి, కఠినం అయిపోయింది నా మనసు అంతా. ఏటి దేవుడు కనబడ్డు, ఏటి అందరూ అంటారు దేవుడు నాకు కనబడ్డాడు, దేవుడు నాతో మాట్లాడాడు. మరి వీళ్ళందరితో మాట్లాడిన దేవుడు నాతో ఎందుకు మాట్లాడలేదని బాధపడేవాడినండి. ఏమండి, ఆ తర్వాత శ్మశానాల్లోకి వెళ్ళేవాడినండి. మీరు వినే ఉంటారు ఇది. శ్మశానాలకు వెళ్ళేవాడినండి. మంచి సమాధి, చలువరాతితో కట్టిన సమాధి ఎక్కడ ఉందో చూసేవాడిని. విశాఖపట్నంలో మంచి సమాధులు అండి, చాలా ఖరీదైన సమాధులు. అక్కడికి వెళ్ళగానే దాని మీద దుప్పట ఇచ్చేవాడినండి. ఆ వాచ్మెన్, బరెల్ గ్రౌండ్ వాచ్మెన్ ఏంటంటే కుక్కను వదిలేస్తాడండి సమాధుల్లో. మామిడి తోట అది ఉంది కనుక మామిడి పళ్ళు ఎత్తుకెళ్ళిపోతారని రాత్రులు కుక్కలు వదిలేసేవారండి వాళ్ళు. అప్పుడు ఆ ముసలాయన పెద్ద ఆయన చెప్పాడు, బాబు నువ్వు రాత్రప్పుడు వదిలేస్తావు, రాత్రప్పుడు నువ్వు ప్రార్థనకు వస్తున్నావు కదా, మరి కుక్కను వదలను, మరి ఈరోజు కట్టేస్తాను, నువ్వు వెళ్ళిపోగానే నన్ను లేపేసి మీరు వెళ్ళిపోండి అన్నాడు. అలాగే ఆయన తాతతో చెప్పగానే కట్టేసేవాడండి ఆ కుక్కల్ని. అప్పుడు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడిని. అంటే సమాధుల్లోకి వెళ్ళింది కదా వెతకడానికి ఎవరు? మరి సమాధులకు వెళ్ళింది కదా, వెతికిస్తుంటే అప్పుడు యేసుప్రభు కనిపించాడు కదా. చూసారా, అది సాక్ష్యం. అదే సాక్ష్యం. ఆవిడ దేనికి వెళ్ళింది, ఆవిడికి చివరిగా ఏం జరిగింది, అది కాకుండా నాకు కనబడాలని నేను వెళ్తానండి. ఏం మాట్లాడడానికి దేవుడితో నేను అనుకున్నట్టుగా, దేవుడు అనుకున్నట్టుగా నేను ఆయనలోకి వచ్చేసాను, ఆయన దగ్గర ఉన్నాను, ఆయన నన్ను సంరక్షిస్తున్నాడు, ఆయన బైబిల్లే నన్ను నమ్మించాడు, ఇంకేది నమ్మొద్దన్నాడు, నేను సత్యం తెలుసుకున్నాను, అమ్మయ్య అనుకున్నప్పుడు ఇంకా ఏం కావాలని నేను సమాధుల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను దేవుడు కనబడాలని. దేవుడు కనబడలేదు. తర్వాత బైబిల్లో ఒక వచనం చదివిన తర్వాత కళ్ళు తిరిగిపోయాయండి. మోషే అంటాడు దేవుడిని, కొండ ఎక్కడో చూశాను కానీ మోషేని దేవుడు కనబడమని అడిగిన మాట నేను చదవలేదండి. దేవుడు కనబడాలి అని కోరిక మాత్రం నేను చదవలేదు. కొండెక్కాడు మోషే, కొండెక్కి సమాధులకి వెళ్ళింది మరియా. మనం కూడా అలాగే బైబిల్ ప్రకారంగా, అంటే ఇదే బైబిల్ ప్రకారం మళ్ళీ అన్ని అక్రమంగా వెళ్ళకూడదు. బైబిల్ ప్రకారం అని అక్రమైన మార్గంలో బైబిల్లోకి వెళ్ళకూడదు. క్రమమైన మార్గంలో 1కి 10 సార్లు చదవండి. మరి అక్కడికి వెళ్ళినా యేసుప్రభు నాకు కనిపించలేదు. అసలు కనిపించిన యేసుప్రభు అలాగే ఉంటాడని నేను ఎలా నమ్మనండి? అదొక డౌట్ వచ్చిందండి. ఒకవేళ కనిపించాడు అనుకో రాత్రప్పుడు, టార్చ్ లైట్ పట్టుకెళ్ళేవాడిని అండి సమాధులకు కానీ కొండకు కానీ వెళ్ళేటప్పుడు, ఏ పురుగు బట్టర్ వస్తుందని. యేసుప్రభు కనబడలేదండి. కనబడకపోగానే తెల్లవారే నిరాశ నిస్పృహలతో ఇక దేవుడి మీద విరక్తి వచ్చేస్తున్న మనసు వచ్చేసిందండి నాకు. అలాగా ఇంటికి వెళ్ళిపోయేవాడినండి. మా అమ్మగారు అడిగారు, ఏమరా బాగాలేవు, దేవుడు కనిపించలేదా అని. లేదమ్మా కనిపించలేదని. అయ్యో కనిపించలేదురా, ఇంకోసారి మళ్ళీ కనబడతాడు. వాళ్ళైనా మానిపించాలా, ఏం వెళ్తావారు అక్కడికి అనాలా, ఇంకోసారి వీళ్ళు కనబడతాడంటే నాలో తప్పులు ఏమైనా ఉన్నాయేమో అని బాధపడిపోయేవాడినండి. ఏమైనా పాపాలు చేస్తున్నానా దేవుడు అని అడిగేవాడిని కన్నీళ్ళు కార్చుకొని. ఆయన కనిపించలేదు. ఎందుకంటే ఆయన నాకు కనిపించేశాడు, ఆయన నాలోకి ప్రవేశించేశాడు. ఆయన నాకు మంచి వాక్యాన్ని ఇచ్చేశాడు, మంచి జ్ఞానాన్ని ఇచ్చేశాడు బైబిల్ మీద. అమ్మయ్య సంతోషించాను. అప్పుడు మోషే గారు అడుగుతారు, దేవుడా నువ్వు నాకు కనిపించు అని. నల్లగా అడిగాడు. నిర్గమాకాండంలో 33వ అధ్యాయం 20వ వచనం. నిర్గమాకాండం 33:20 వచనం. మరియు ఆయన, మోషే నా ముఖం చూడాలని ఆశపడుతున్నావు కదా, నాకు కనబడాలనే ఉందయ్యా నీకు, నువ్వెంతో ఆశపడుతున్నావు కదా నన్ను చూడాలని, నేను నీకు కనబడాలని అనుకుంటున్నాను, కానీ నేను కనబడితే నువ్వు కనబడవు. ఏమన్నాడండి? నేను కనబడితే నువ్వు చచ్చిపోతావు. ఏ నరుడును నన్ను చూసి బ్రతుకనేరడు. చంపేస్తాడా కనబడి? నన్ను చంపేమని దేవుడిని అడుగుతున్నాను. నా కొండల మీదకి సమాధుల్లోకి వెళ్ళి, నన్ను చంపే దేవుడా నాకు కనబడి
ఓరు పిచ్చోడు ప్రార్థన చేస్తుడు, దేవుడు ఏమనుకుంటాడు, ఏటీడు ఇంకా పిచ్చోడు నన్ను కనబడమంటాడు ఏంటి, పోనీ వెళ్ళి కనబడిపోతావని నిర్ణయం తీసుకుంటాడా? అలాంటి నిర్ణయాలు తీసుకుంటాను. చంపాడు. ఎందుకంటే ఆ సమాధి మీద నేను అలా పడుకుంటూ పోతాను అంతే. ఇంకా అలా వచ్చి ఈజీగా పక్కన పోయి తీసి పాతేయడమే. కనబడతాడా దేవుడు? దేవుడు మాటలు వినబడతాయా? దేవుడు మాటలు స్వరం, నాకు స్వరం వినబడిందని అంటాడు. నాకు ఆకాశవాణి, మెల్లటి స్వరం, కుమారా అని. మనకు కూడా అప్పుడు వెంట్రుకలు నిలబడిపోతుంటే అలా మైకుల్లో చెప్తుంటే, అందులో దినకరణకి వాళ్ళకి ఇలాంటి పెద్ద సౌండ్ సిస్టమ్ పెడతారేమో అండి, చాలా భయంకరంగా వినబడతాయి. కుమారా అమ్మ, ఈయన కనబడే ఉంటాడు. ఏమంటున్నాడు? యోహాను సువార్త 5వ అధ్యాయం. ఇవన్నీ చదువుకున్నానండి ఆన్సర్స్. మరి బిట్ క్వశ్చన్స్ అన్న ఆన్సర్స్ నేను నేర్చుకోవాలి కదా, బైబిల్ నేర్చుకోవాలి కదా. అందులో ఏమనుంది అక్కడ? 1వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మీరు ఏ కాలమందైనా ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఇక్కడ ఉంది. ఇదేంటి ఇక్కడ వినడోడు కనబడనే ఉంది, ఒక దగ్గర అనే మాటలు వినబడగానే ఉంది. ఈటిలు అందరూ కనబడుతున్నాడని చెప్తున్నారు, వినబడుతున్నాయని చెప్తున్నారు. ఇదంతా పెద్ద గారడి. అపోస్తుల బోధ.